సో మన జీవితంలో పెన్, పెన్సిల్ అండ్ పేపర్. ఎగ్జామ్స్లో సక్సెస్కి సీక్రెట్ ఏంటో తెలుసా? మీ పెన్. మీరు ఎంత పెద్ద ఎడ్యుకేషన్కి వెళ్ళినా, ఏ ప్రొఫెషన్కి ఖచ్చితంగా పరీక్షలు రాయాల్సిందే. అక్కడ మీరు పెన్ను యూజ్ చేయాల్సిందే, పెన్సిల్ యూజ్ చేయాల్సిందే, పేపర్ పైన మీ ప్రజెంటేషన్ ఇవ్వాల్సిందే. చదువు మాత్రమే సరిపోదు, మీరు ఎలా రాస్తారు అన్నది కూడా చాలా ముఖ్యం. కాబట్టి మీ ప్రజెంటేషన్ మ్యాటర్. మీరు చదువుకున్నటువంటి ఏదైతే 1 year చాలా కష్టపడి చదివారో అది మీరు స్పష్టంగా పేపర్ పైన ప్రజెంటేషన్ అనేది ఇవ్వాలి. హ్యాండ్ రైటింగ్, ఇట్స్ నాట్ ద హ్యాండ్ రైటింగ్, యాక్చువల్లీ ఇట్స్ బ్రెయిన్ రైటింగ్. పెన్సిల్ అలాంగ్ విత్ దట్ మిస్టేక్స్ చేస్తాం, కానీ ఇరేజ్ చేస్తాం, నేర్చుకుంటాం. అదే విధంగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే డెఫినెట్లీ కెన్ బి స్కోర్ ద గుడ్ మార్క్స్ ఇన్ ఎగ్జామ్స్. పర్ఫెక్ట్ హ్యాండ్ రైటింగ్ పెన్సిల్ నుంచి మొదలవుతుంది. పెన్సిల్ తర్వాత స్లోగా మనం పెన్నుతో రాయడం ప్రారంభిస్తాం. అక్కడ మీ పర్ఫార్మెన్స్ అన్నది కొంచెం పెరుగుతుంది. ఎగ్జామ్స్లో మీరు ఫైనల్లో ఆన్సర్స్ చాలా బాగా రాస్తూ ఉంటారు. క్లియర్ రైటింగ్ ఉంటే ఎగ్జామినర్కి ఈజీగా మీకు మంచి మార్కులు వేయడానికి అవకాశం అన్నది ఉంటుంది. అదే మీ మార్క్స్ పెరుగుతుంది. పేపర్ పవర్. పేపర్ అంటే మీ స్టేజ్. ఆ పేపర్ పైన మీ నాలెడ్జ్ని చూపించే ప్లేస్. నీట్గా స్పేసింగ్స్తో, క్లారిటీతో రాస్తే మీ ఆన్సర్స్ స్టాండ్ అవుట్ అవుతుంది. చాలామంది స్టూడెంట్స్ కరెక్ట్ ఆన్సర్స్ రాసిన మార్కులు కోల్పోతారు. రీజన్ ఏంటో తెలుసా? పూర్ హ్యాండ్ రైటింగ్ ప్లస్ బ్యాడ్ ప్రజెంటేషన్. అట్లీస్ట్ మనకంటూ ఒక పరిష్కారం ఉంది. ఆ పరిష్కారం ప్రాక్టీస్ యువర్ హ్యాండ్ రైటింగ్, ఇంప్రూవ్ యువర్ ప్రజెంటేషన్. సో ఎప్పుడైతే మనం పెన్సిల్, పెన్, పేపర్ని రైట్ వేలో వాడండి, దెన్ ఓన్లీ యూ కెన్ స్కోర్ ద గుడ్ మార్క్స్ ఇన్ యువర్ ఎగ్జామినేషన్. నాట్ ఓన్లీ దట్, క్లియర్ రైటింగ్, బెటర్ మార్క్స్, ఫుల్ కాన్ఫిడెన్స్, ఇవన్నీ ఈ యొక్క మూడిటి పైన మీరు ఫోకస్ చేస్తే ఖచ్చితంగా మీ చేతుల్లో పెన్ మీ ఫ్యూచర్ని రాస్తుంది. కాబట్టి ఈ మూడిటిని ఎలా వాడాలి అన్నది తెలుసుకోనికే ప్రయత్నం చేయండి. రోజు ఒక 10 నిమిషాలు రాయడం మొదలు పెట్టండి. మంచి హ్యాండ్ రైటింగ్ దెన్ యూ కెన్ బి స్కోర్ ఇన్ ఎగ్జామినేషన్. థ్యాంక్ యూ సో మచ్.